వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం ఆలూ టిక్కీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన ఆలుగడ్డని వేసుకొని వాటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దానికి తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకోవాలి. ధనియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల రైస్ ఆటా, క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని చివరగా ఒక లెమన్ని తీసుకొని దానికి యాడ్ చేయాలి. దీన్ని బాగా కలుపుకొని చేతికి ఆయిల్ తీసుకొని ఒక్కొక్క ముద్దలాగా చేసుకుంటూ దాన్ని సైడ్స్ నుండి ప్రెస్ చేస్తూ చేయాలి. అప్పుడు మనకి టిక్కీ లాగా రెడీ అవుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టిక్కీలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెద్దగా పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు సరిగా. చిన్నగా పెడితే మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. టిక్కీ ఆయిలీగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసేటప్పుడు చాలా మెల్లిగా చేయాలి, లేదంటే ఆలూ టిక్కీ విరిగిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని టమాటో సాస్తో కానీ లేదంటే కెచప్తో కానీ తినొచ్చు. మనము నార్మల్గా ఒట్టివి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగా కుక్ అయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.